నేను షాప్ పెట్టిన ఏరియా మాత్రం చాలా డెవలప్ అవుతుంది మామ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? పొద్దున్నే లేచి రెడీ అయ్యి టిఫిన్ అయితే తింటున్నా. వచ్చేసి దోశ అనమాట టిఫిన్. పొద్దున్నే టిఫిన్ అలా రేర్గా తింటాం మనం ఇంటి దగ్గర. అది తిన్నప్పుడు కన్నా చాలా ఎంజాయ్గా తింటూ ఉంటాం. టిఫిన్ని టిఫిన్ లాగానే తినాలి, కానీ మనం మాట తింటామా? వినాం. దొరికిందే ఛాష్ అని పంచుతూ ఉంటాం. ఇప్పుడు చట్నీ అయితే అయిపోయింది, దోశ హాఫే ఉంది. ఇప్పుడు చట్నీ ప్లస్ దోశ వేసుకొని వద్దాం మనం. ఇంకో దోశ అయితే వేసుకొచ్చాను. దంచి కొట్టడమే. బాగా తినాలి మామ, బాగా తింటేనే బలంగా ఉంటాం మనం. ఫైనల్లీ టిఫిన్ తినడం అయిపోయింది, షాప్కి అయితే బయలుదేరిపోదాం. ఇక్కడ షాప్కి వెళ్తుంటే ఒక దగ్గర మధ్యలో అయితే ఆగాను. ఇక మా సైడ్ ఎక్కువ అయితే ఏం పెడతారంటే పొలాలు మా సంత్రకాయలు ఎక్కువ పెడతారనమాట, బత్తాయి కాయలు. ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగో ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా మొత్తం బత్తాయి చెట్లే అన్నమాట. దాదాపు ఒక ఎకరం 2 ఎకరాల దాకా ఉంటుంది. మా సైడ్ మొత్తం నల్గొండ సైడ్ మొత్తం ఇవే పెడతారనమాట. ఇవే బత్తాయి కాయలు మనం బయట తీసుకోవాలనుకుంటే మాత్రం రేట్ చాలా బాగా ఉంటుంది. అది దొరకడం కన్నా చాలా రేర్ అనమాట. అంటే మా సైడ్ ఎక్కువ ఇవి పెడతారు. తర్వాత అలా షాప్కి వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసుకొని మెటీరియల్ కలెక్షన్ అయితే ఒకసారి చూసుకున్నాం మొత్తం. ఇంకోటి అయితే మనం గైరో మిక్చర్ అయితే చేంజ్ చేస్తున్నాం, అదొకసారి చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి మనకి గైరో మిక్చర్ అనమాట. ఇది ఎందుకు అంటే మనం తింటు కొట్టిన తర్వాత బకెట్ అయితే మొత్తం మిక్స్ చేయడానికి దీన్ని వాడతారు. ఇదైతే దీంట్లో ప్రజెంట్ అయితే 20 లీటర్స్ బకెట్ అయితే పట్టడం లేదు. సో దానివల్ల మనం చేంజ్ చేస్తున్నాం. రేపు వచ్చేస్తుంది. సో మార్నింగ్ 4 దోశలే తిన్నాం. ఇప్పుడైతే బాగా ఆకలి అవుతుంది. ఆ దోశలు అసలు సరిపోలేదు. ఇప్పుడైతే అన్నం తిన్నాం. నేను ఎక్స్పెక్ట్ చేయనంత రేంజ్లో ఉందన్నమాట కాంబినేషన్ అయితే. ఫైనల్లీ తినడం అయితే అయిపోయింది. నేను షాప్ పెట్టిన ఏరియా మాత్రం చాలా డెవలప్ అవుతుంది మామ. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇంకా డెవలప్ అవుతూనే ఉందన్నమాట. రోడ్లు మొత్తం కొంచెం బాగాలేదు. సో ఈ రోడ్ సైడ్ మొత్తం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. గిరాకీ మాత్రం అంతంత మాత్రాన ఉంది. ముందు ముందు చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.